హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ బకాయిలు విడుదల గురించిన తాజా సమాచారం వీడియోలో అయితే ఉంది. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్ల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏపీ సీపీఎస్ఈఏ మరో కీలక పోరాటానికి నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా చెల్లించాల్సిన కరువు భత్యం డీఏ బకాయిలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం మరియు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులందరి తరపున ఏపీ సీపీఎస్ఈఏ గౌరవ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో వ్యాజ్యంనైతే అంటే పిటిషన్ వేసిందనమాట. సో, దాని తాలూకా డీటెయిల్స్ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘం తరపున ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌ను 14 ఆగస్టు 2025న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సో, న్యాయ పోరాటానికి దారితీసిన కారణాలేంటంటే, ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా కరువు భత్యం డీఏ మంజూరు చేయడం అనేది వారి హక్కు. కానీ గత కొంతకాలంగా ప్రభుత్వం సకాలంలో డీఏలను ప్రకటించకపోవడం, ప్రకటించిన డీఏలను కూడా నెలల తరబడి బకాయిలు పెడుతూ ఉండడము, ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. దీనివల్ల పెరిగిన నిత్యావసరాల ధరలతో జీవనం కష్టతరంగా మారిన ఈ తరుణంలో హక్కుగా రావాల్సిన డీఏ కోసం పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా న్యాయబద్ధంగా మా హక్కులను సాధించుకోవాలనే లక్ష్యంతో న్యాయ పోరాటానికి శ్రీకారం చుట్టామంటున్నారు. గత పోరాటాలు సాధించిన విజయాలు మా నిబద్ధతకు నిదర్శనం. ఉద్యోగుల హక్కుల కోసం పోరాటం ఏపీ సీపీఎస్ఈఏ ఎల్లప్పుడూ ముందుంటుంది. గతంలో మేము చేపట్టిన కొన్ని కీలక పోరాటాలు సాధించిన విజయాలు మా చిత్తశుద్ధికి నిదర్శనం. సిపిఎస్ రద్దుకై చారిత్రాత్మక పోరాటం. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ రద్దు కోసం అలుపెరగని పోరాటం చేశాం. మరణించిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు అండ. ఆ పోరాటంలో అసువులు బాసిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మరియు డెత్ గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలను సాధించిన ఏకైక అసోసియేషన్‌గా చరిత్రలో నిలిచాము. ఈ విజయాలు ఉద్యోగుల సంక్షేమం పట్ల మాకున్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి. అదే స్ఫూర్తితో ఇప్పుడు డీఏ బకాయిల కోసం సాధన కోసం నడుం బిగించాము. మరి ఉద్యోగులందరికీ మా భరోసా. ఈ పోరాటంలో కేవలం సిపిఎస్ ఉద్యోగుల కోసం మాత్రమే కాదు, రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగుల విలువల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఈ న్యాయ పోరాటంలో అంతిమ విజయం మనదేనని విశ్వసిస్తున్నాము. ఉపాధ్యాయులందరికీ ఏపీ సీపీఎస్ఈఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి తెలియజేస్తున్నామని, హక్కుల సాధనలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదంటూ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డీఏ బకాయిల విడుదలకై హైకోర్టును ఈ విధంగా ఆశ్రయించి ప్రభుత్వ నిర్లక్ష్యం పైన పోరాటానికైతే శ్రీకారం చుట్టింది.